భారత పార్లమెంటులోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ అంటే రాష్ట్రాల సభ అని అర్థం. రాజ్యసభ 1952 ఏప్రిల్ 3వ తేదీన స్థాపించబడింది. రాజ్యసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జీపీఎస్ డైరీ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీనిని రాష్ట్రాల సభ అని కూడా పిలుస్తారు. రాజ్యసభ సభ్యుల సంఖ్య 245. ఇందులో రాష్ట్రాల నుంచి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 233 మందిని, వివిధ రంగాలలో ప్రసిద్ధులైన వారిని 12 మందిని రాష్ట్రపతి ప్రతిపాదిస్తారు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మూడో వంతు సభ్యుల పదవీ కాలం పూర్తవుతుంది. పదవీ కాలం పూర్తయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. రాజ్యసభకు సభాపతిగా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. సభ్యుల నుంచి ఒకరిని ఉపసభాపతిగా ఎన్నుకుంటారు. లోక్సభ వలె రాజ్యసభ రద్దు కావడం అనేది జరగదు. లోక్సభ వలె రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. ఇతర బిల్లులకు సంబంధించి ఇరు సభల మధ్య వివాదం తలెత్తినప్పుడు 2 సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి దానిపై చర్చిస్తారు. అయితే రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయాల్లో 2 సభల్లోనూ అంగీకారం పొందితేనే అది సాధ్యపడుతుంది. రాజ్యసభలో ఏదైనా విషయంపై ఓటింగ్ జరిపినప్పుడు సమాన సంఖ్యలో ఓట్లు వస్తే సభాపతి తన నిర్ణాయక ఓటును వేస్తారు. రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి 97, జనతాదళ్ యునైటెడ్ 4, ది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3, తెలుగుదేశం పార్టీ 2, జనతాదళ్ సెక్యులర్ పార్టీ 1, శివసేన పార్టీ 1, రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ 1, రాష్ట్రీయ లోక్ మార్చా 1, పిఎంకే పార్టీ 1, అస్సాం గణ పరిషత్ 1, ది నేషనల్ పీపుల్స్ పార్టీ 1, ది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అవతాలే 1, ది యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ 1, తమిళ్ మనీలా కాంగ్రెస్ మూపనార్ పార్టీకి 1, కాంగ్రెస్ పార్టీకి 27, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 13, ఆమ్ ఆద్మీ పార్టీకి 10, డిఎంకే పార్టీకి 10, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీకి 5, సమాజ్వాదీ పార్టీకి 4, సిపిఐఎం పార్టీకి 4, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి 3, సిపిఐ పార్టీకి 2, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ 2, శివసేన ఉద్ధవ్ బాలథాకరే పార్టీకి 2, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి 2, అంచాలి గణమోర్చా పార్టీకి 1, కేరళ కాంగ్రెస్ మణి 1, ఎండిఎంకే 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7, బిజు జనతాదళ్ పార్టీకి 7, భారత రాష్ట్ర సమితి పార్టీకి 4, ఏఐఏడిఎంకే పార్టీకి 3, బహుజన్ సమాజ్ పార్టీకి 1, మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీకి 1 సీటు ప్రస్తుతం రాజ్యసభలో ఉన్నాయి. 2024 ఫిబ్రవరి 27వ తేదీన చివరిగా రాజ్యసభకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజ్యసభకు చైర్మన్ గాను, డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ సింగ్ వ్యవహరిస్తున్నారు. రాజ్యసభకు సెక్రటరీ జనరల్ గా ప్రమోద్ చంద్ర మోడీ, లీడర్ ఆఫ్ ద హౌస్ గా కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డిప్యూటీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రమోద్ తివారీ వ్యవహరిస్తున్నారు.